హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కార్తీక్ ఆమె ఇంటి తలుపు తట్టాడు. ఆమె కార్తీక్ను వర్ష గదిలోకి తీసుకెళ్ళింది. అడవి మధ్యలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్ అది. అక్కడ ఎప్పుడు చల్లని గాలి, మంచు కురుస్తూ ఉంటుంది. ఆ ఊరిలో కార్తీక్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ప్రకృతిని, మనుషుల భావాలను తన కెమెరాలో బంధించడం అతనికి ఇష్టం. ఒకరోజు ఉదయం మంచు కురుస్తున్న సమయంలో కార్తీక్ రోడ్డు పక్కన ఉన్న ఒక కాఫీ షాప్లో కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి వర్ష అనే అమ్మాయి వచ్చింది. ఆమె చేతిలో ఒక డైరీ ఉంది. తల జుట్టుపై మంచు బిందువులు, మొహంలో ఏదో తెలియని ప్రశాంతత. కార్తీక్ ఆమెను చూడగానే తెలియకుండానే తన కెమెరాతో ఒక క్లిక్ మనిపించాడు. ఆ శబ్దానికి వర్ష వెనక్కి తిరిగి చూసింది. మొదటి పరిచయం. కార్తీక్ కంగారు పడి క్షమాపణ చెప్పాడు. కానీ వర్ష కోపపడకుండా నవ్వి ఫోటో బాగా వచ్చిందా అని అడిగింది. అలా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. వర్ష ఆ ఊరికి కొన్ని రోజులు ప్రశాంతతగా గడపడానికి వచ్చిన ఒక రచయిత్రి. ఆ రోజు నుండి ఇద్దరు రోజు కలవడం ప్రారంభించారు. కార్తీక్ ఆమెకు ఆ ఊరిలోని అందమైన లోయలు, సూర్యాస్తమయాలు చూపించేవాడు. వర్ష ఆ అందాలను తన డైరీలో కవిత్వంగా రాసుకునేది. కార్తీక్ కెమెరా కన్ను ఎప్పుడు వర్షానే చూస్తుండేది. వర్ష రాసే ప్రతి అక్షరం కార్తీక్ గురించే సాగుతుండేది. ఒకరినొకరు ఇష్టపడుతున్న ఆ విషయాన్ని చెప్పుకోవడానికి ఇద్దరికి భయం, సిగ్గు. ఆఖరికి ఒకరోజు వర్ష తిరుగు ప్రయాణం అయ్యే రోజు రానే వచ్చింది. రైల్వే స్టేషన్లో ఇద్దరు నిలబడ్డారు. చుట్టూ మనుషుల సందడి ఉన్న వారిద్దరి మధ్య మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. రైలు కూత పెట్టింది. వర్ష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె రైలు ఎక్కడికి పక్కన కూర్చుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్టోరీస్ మళ్ళీ ఎన్నో లైవ్ స్టోరీస్ తెలుసుకోవడానికి. రైలు కదలడం ప్రారంభించింది. కార్తీక్ గుండె ఆగినంత పనైంది. వెంటనే అతను తన బ్యాగ్లో నుండి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ను తీసి కిటికీలో ఉన్న వర్షకు అందించాడు. వర్ష ఆ ఫ్రేమ్ వైపు చూసింది. అందులో ఆమె కాఫీ షాప్లో కూర్చున్న మొదటి రోజు ఫోటో నుండి నిన్నటి వరకు కార్తీక్ తీసిన ఆమె నవ్వులు, ఆలోచనలు అన్ని ఫోటోలను కలిపి ఒక పెద్ద హార్ట్ షేప్లో డిజైన్ చేసి ఉంది. దాని కింద ఒక చిన్న వాక్యం రాసి ఉంది. నా కెమెరా చూసిన అత్యంత అందమైన దృశ్యం నువ్వే. నా జీవితాంతం నిన్నే చూస్తూ ఉండిపోనా. అది చూసి వర్ష కన్నీళ్లతో నవ్వింది. వెంటనే తన డైరీలో ఒక పేజీని చింపి దానిపై ఏదో రాసి కిటికీ గుండా కార్తీక్ వైపు విసిరింది. కార్తీక్ ఆ పేపర్ను అందుకొని తెరిచి చూశాడు. అందులో ఇలా ఉంది. ఈ రచయిత్రి జీవిత కథలో నువ్వే నా చివరి పేజీవి. నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను నీ గుండెల్లో ఉండిపోవడానికి. రైలు వెళ్ళిన వైపు చూస్తూ కార్తీక్ ఆనందంతో నవ్వాడు. వారి ప్రేమ కథ అక్కడికి ముగియలేదు, ఇప్పుడే మొదలైంది. కార్తీక్, వర్షాల కథల ఒక ఎమోషనల్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. రైల్వే స్టేషన్లో వర్ష ఆ పేపర్ ముక్కను కార్తీక్ వైపు విసిరిన తర్వాత కథ ఇలా మలుపు తిరిగింది. కార్తీక్ ఆనందంతో ఆ పేపర్ను జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చాడు. వర్ష మళ్ళీ తిరిగి వస్తుందనే నమ్మకంతో ప్రతిరోజు ఆమె కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. కానీ రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి. వర్ష నుండి ఎటువంటి ఫోన్ కాల్ కానీ, ఉత్తరం కానీ రాలేదు. ఆమె ఇచ్చిన నెంబర్ కూడా కలవడం లేదు. కార్తీక్ గుండెల్లో ఆందోళన మొదలైంది. ఇక తట్టుకోలేక ఆమె డైరీలో రాసిన అడ్రస్ ఆధారంగా వర్ష ఉండే నగరానికి వెళ్ళాడు. కార్తీక్ ఆమె ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన వర్ష తల్లి కార్తీక్ను చూడగానే గుర్తుపట్టి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కార్తీక్ను వర్ష గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ గోడపై కార్తీక్ ఇచ్చిన ఆ పెద్ద ఫోటో ఫ్రేమ్ తగిలించి ఉంది. బెడ్ పక్కన ఉన్న టేబుల్పై వర్ష డైరీ ఉంది. వర్ష తల్లి ఏడుస్తూ ఒక నిజం చెప్పింది. వర్ష ఆ హిల్ స్టేషన్కు వచ్చింది కేవలం ప్రశాంతత కోసం కాదు. ఆమెకు ఒక ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉంది. ఆమె బ్రతికేది కొన్ని నెలలు మాత్రమే అని డాక్టర్లు చెప్పారు. తన చివరి రోజులను సంతోషంగా గడపడానికి ఆమె అక్కడికి వచ్చింది. రైలు ఎక్కి వెళ్ళిన కొన్ని రోజులకు ఆమె ఆసుపత్రిలో చేరింది. నిన్న రాత్రే వర్ష కన్ను మూసింది. కార్తీక్ ప్రపంచం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. కన్నీళ్లతో తాను ఇచ్చిన డైరీని తెరిచాడు. అందులో చివరి పేజీలో వర్ష తన బలహీనమైన చేతులతో ఇలా రాసి ఉంది. కార్తీక్, నేను నీకు అబద్ధం చెప్పాను. నేను మళ్ళీ తిరిగి రాలేను. కానీ నా ప్రేమ నిజం. నీ కెమెరా నన్ను ఎంత అందంగా బంధించిందో, నీ ప్రేమ నా చివరి రోజులను
అంతకంటే అందంగా మార్చేసింది. నేను నీ జీవితంలో ఒక చివరి పేజీగా మిగిలిపోవాలని అనుకోలేదు. నీ జీవితం అనే పుస్తకంలో నేను ఒక అందమైన అధ్యయనాన్ని మాత్రమే. నేను లేకపోయినా నీ కెమెరా కన్ను ఎప్పుడూ ఆగిపోకూడదు. నా జ్ఞాపకాలతో నువ్వు నవ్వుతూ బ్రతకాలి. అదే నువ్వు నాకు ఇచ్చే నిజమైన ప్రేమ. కార్తీక్ కళ్ళ నుండి నీళ్లు కారుతున్న ఆమె ఫోటో వైపు చూస్తూ గట్టిగా కెమెరాను పట్టుకున్నాడు. వర్ష భౌతికంగా లేకపోయినా తన గుండె చప్పుడులో తను తీసి ప్రతి ఫోటోలో వర్ష ఎప్పటికీ బ్రతికే ఉంటుందని అతనికి అర్థమైంది. వర్ష మరణం తర్వాత కార్తీక్ జీవితం శూన్యంగా మారింది. కానీ ఆమె చివరి సందేశం అతనికి ఒక కొత్త జీవన మార్గాన్ని చూపించింది. ఆమె జ్ఞాపకాలతో కార్తీక్ తన జీవితంలో ముందుకు సాగిన విధానం ఇక్కడ ఉంది. కార్తీక్ తన కెమెరాను వదిలేయలేదు. వర్ష కోరుకున్నట్లే అతను మళ్ళీ ఫోటోగ్రఫీని ప్రారంభించాడు. అయితే ఈసారి అతను కేవలం అందమైన లోయలను మాత్రమే కాకుండా మనుషుల జీవితాల్లోని నిజమైన భావాలను, ఎమోషన్స్ను బంధించడం మొదలుపెట్టాడు. వర్ష రాసిన కవిత్వాన్ని తాను తీసిన ఫోటోలను కలిపి ది లాస్ట్ పేజ్ ఆఫ్ మై లైఫ్ ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశాడు. అది చూసి ఎంతోమంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వర్షలాగా గుండె జబ్బులతో బాధపడుతూ చివరి రోజుల్లో ఉన్న అనాథ పిల్లల కోసం కార్తీక్ ఒక చిన్న సహాయ కేంద్రం ఫౌండేషన్ ప్రారంభించాడు. తన ఫోటోగ్రఫీ ద్వారా వచ్చే సంపాదనంతా ఆ పిల్లల వైద్యం కోసం, వారి ముఖాల్లో సంతోషం చూడటం కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. పిల్లల నవ్వుల్లో అతను ప్రతిరోజు వర్షను చూసుకునేవాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. కార్తీక్ ఇప్పుడు వృద్ధుడయ్యాడు. అతను మళ్ళీ అదే హిల్ స్టేషన్కు, వారు మొదటిసారి కలుసుకున్న అదే కాఫీ షాప్నకు వెళ్ళాడు. చేతులు వణుకుతున్న అతని పక్క నా వర్ష పాత డైరీ మరియు అదే కెమెరా ఉన్నాయి. అతను కాఫీ షాప్కు కిటికీకి గుండా బయటకు చూస్తూ మంచు కురుస్తున్న వేళ కళ్ళు మూసుకున్నాడు. అతని పెదవులపై ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. వర్ష, నువ్వు చెప్పింది నిజం. నువ్వు నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు సాగే కథవి. నా కెమెరా కన్ను ఇన్నాళ్ళు నీ జ్ఞాపకాలనే చూసింది. ఇదిగో నీ కథలో నా ఆఖరి పేజీ కూడా పూర్తయింది. నేను మళ్ళీ వచ్చేస్తున్నాను, నీ గుండెల్లో శాశ్వతంగా ఉండిపోవడానికి. కార్తీక్ చేతిలో ఉన్న కెమెరా కింద పడుతుంది. అతను ప్రశాంతంగా కన్ను మూస్తాడు. ఆకాశంలో రెండు నక్షత్రాలు ఒకదాని పక్కన ఒకటి ప్రకాశిస్తూ కనిపిస్తాయి. వారి ప్రేమ కథ ఎప్పటికీ అమరంగా నిలిచిపోతుంది. ఈ ముగింపు కథను పూర్తి స్థాయిలో ఒక గొప్ప ఎమోషనల్ కావ్యంగా మార్చింది. ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.